భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ విభాగం గత జూలై నెలలో నిర్వహించినటువంటి శ్రీ గురు పురస్కారాలు విద్వత్సభల్లో ఒక నిర్ణయం తీసుకున్నాము. గండి క్షేత్రంలో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయాలని, దానికి గండి శ్రీ వీరాంజనేయ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అనే పేరుతో నామకరణం చేసి నెల రోజుల లోపల రిజిస్టర్ చేయడం జరిగింది. ఎంతోమంది మన సోదరులు బ్రాహ్మణ సోదరీమణులు స్పందించి ఈ అన్నదాన కార్యక్రమానికి స్పందించారు. వారు విరాళాలు ఇచ్చారు. అదేవిధంగా మొదటి వారము, రెండవ వారము, మూడవ వారము అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాము. మొదటి వారంలో కొద్దిగా బ్రాహ్మణులు తక్కువ, రెండో వారం తక్కువైనా మూడో వారంలో దాదాపుగా ఒక 30 మంది బ్రాహ్మణ సోదరులు వచ్చారు. మిగతా వారికి కూడా మనం అన్నదానం చేశాము. ఈరోజు రాష్ట్ర కోశాధికారి బ్రహ్మశ్రీ అసంటి హనుమాన్ శాస్త్రి గారు మరియు కడప జిల్లా సభ్యులు శ్రీధర్ శర్మ గారు అందరూ పాల్పంచుతున్నారు. దాదాపుగా ఈరోజు ఒక 100 మందికి మనం అన్నదానం చేయడం జరిగింది. ఈ 100 మందిలో 50 మంది మన బ్రాహ్మణ సోదరీమణులు భోంచేయగా మిగతా బ్రాహ్మణేతర వర్గాలు వారికి కూడా ఆకలి అనేటువంటిది ఎక్కువ కాబట్టి వారికి కూడా అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాము. ఇది ఇలాగే కొనసాగాలనుకున్నాము. గండి క్షేత్రానికి ఈరోజు వర్షం పడుతున్న భక్తాదులు లెక్క చేయకుండా 1,00,000 మందికి పైగా స్వామివారి దర్శనానికి భక్తులు పాల్గొన్నారు. ఇటువంటి మహాకార్యం చేయడము స్వామి ఆశీస్సులు, మన బ్రాహ్మణ సోదరీమణుల అండదండలే అని చెప్పేసి కోరుతున్నాం. ఇది కార్యం ఆగకూడదు. ఇంతటితో మరీ కూడా వెళ్ళిపోవాలి. అన్ని క్షేత్రాల్లో జరగాలి. ఇటువంటి కార్యక్రమం చేసేందుకు అవకాశం కల్పించినటువంటి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు సమర్పిస్తూ మీ ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి, అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. జై బ్రాహ్మణ, జై బ్రాహ్మణ, జై పరశురామ, జై పరశురామ. అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం శ్రీ గండి బ్రాహ్మణ వీరాంజనేయ స్వామి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో గండి క్షేత్రంలో శ్రావణ మాసంలో చివరి శ్రావణ మాసం 4వ వారాన్ని పురస్కరించుకొని 50 మంది బ్రాహ్మణులకు 50 మంది బ్రాహ్మణేతరులకు అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి గారు, ఆంధ్ర రాష్ట్ర కోశాధికారి అసంటి హనుమాన్ శాస్త్రి గారు, కడప జిల్లా సభ్యులు అన్నావతుల శ్రీధర్ శర్మ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దగ్గరగా గండి క్షేత్రానికి ఈరోజు దాదాపుగా 1,00,000 మంది ప్రజలు వచ్చారు. చాలా అంగరంగ వైభవంగా విశేషంగా జరిగింది. కడప జిల్లాలో శ్రావణ మాసంలో గండి క్షేత్రంలో 4వ వారంలో దగ్గరగా 1,00,000 మంది దాకా జనాలు వచ్చారు. ఒక 50 మంది బ్రాహ్మణులకు, ఒక 50 మంది బ్రాహ్మణేతరులకు అన్నదాన కార్యక్రమం చేశాము. జై బ్రాహ్మణ, జై జై బ్రాహ్మణ, జై పరశురామ, జై బ్రాహ్మణ రామ. అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం ఏబిబిఎం శ్రీ గండి వీరాంజనేయ స్వామి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం తరపున గండి క్షేత్రంలో శ్రావణ మాసం 4వ శనివారాన్ని పురస్కరించుకొని గండి క్షేత్రంలో 100 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇందులో రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఇంద్రకంటి ప్రసాద్ శర్మ గారు, అలాగే రాష్ట్ర కోశాధికారి అసంటి హనుమాన్ శాస్త్రి గారు, కడప జిల్లా సభ్యులు అన్నావతుల శ్రీధర్ శర్మ గారు పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. గండి క్షేత్రంలో అన్నదానం అయిపోయిన తర్వాత అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘము శ్రీ గండి వీరాంజనేయ స్వామి బ్రాహ్మణ నిత్యాన్నదాన తరపున ఈరోజు గండి క్షేత్రములో శ్రావణ మాసము 4వ వారమును పురస్కరించుకొని ఒక 100 మంది దాకా అన్నదానం చేయడం జరిగింది. ఇందులో అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ గారు, రాష్ట్ర కోశాధికారి అసంటి హనుమాన్ శాస్త్రి గారు, కడప జిల్లా సభ్యుడు అన్నావతుల శ్రీధర్ శర్మ గారు పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్, జై పరశురామ్, జై భార్గవరామ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారు 4వ శనివారం భక్తుల రద్దీ. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గండి క్షేత్రంలో.
వాటర్ బ్యాగ్లో తీసుకోండి అమ్మా. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గండి క్షేత్రంలో. అన్నదానం రండి అమ్మా, రండి.